గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవికి తాను సూచించిన వారిని కాకుండా ఇతరులకు ఇవ్వడం ఎమ్మెల్యే రాజాసింగ్ను తీవ్రంగా బాధించింది. పార్టీలో తన మాట చెల్లుబాటు కాకుండా పోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలోని ముఖ్య నేతలకు ఫోన్ చేసినా వారు తమకు తెలియదని చెప్పడంతో తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందన్నారు. ఇప్పటి వరకు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతోనే యుద్ధం చేస్తున్నానని ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనూ పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. జిల్లా అధ్యక్ష పదవిని పార్టీ ఎమ్మెల్యే సూచించిన వారికి ఇస్తారని, తన విషయంలో అలా ఎందుకు జరగడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు రాజాసింగ్. వెంటనే మార్పు చేసి తాను సూచించిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని, కొందరు అనుసరిస్తున్నట్లుగా బ్రోకరిజం నేర్చుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి, కానీ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ రాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.